అదే చూపిస్తున్నావు కదా మండపం అంటే మూసుకోరా, అది చూడలేకపోతున్నా. ఈ చెట్లకి వచ్చి 6 బీర్లు తాగి చాలా కాన్ఫిడెంట్ గా చెప్పా, ఈ వల్ల ఏదో రోజు పోతాడు. లాస్ట్ సీన్ లో వచ్చి కౌగిలించుకొని ఇక్కడే షూట్ జరిగింది. ఆ సీన్ పల్లెక వచ్చి ఫైట్ సీన్ చూపిస్తాను. అందరూ కొడతారు హీరోని, ఇక్కడి నుంచి జారీ బండి వస్తారు. మళ్ళీ ఇక్కడ వచ్చి మూతికి మాస్క్లు తగిలిచ్చి హ్యాండ్లో వచ్చి లైట్లు దానికి సర్కిల్ పెట్టి ఉంటాయి. ఆ ఫైట్ సీన్ జరిగింది ఇక్కడే. ఆ రోజు ఆ సీన్ వచ్చి ఫైట్ సీన్ వచ్చి ఒక రాత్రి 11 గంటల నుంచి పొద్దున్న 6 గంటల వరకు అయింది. ఆ రోజు మొత్తం ఫైట్ అయ్యే వరకు నేను ఉన్నా. మా ఫైట్ లో అతని ఫ్రెండ్ కపర్దిన్ కూడా ఉన్నాడు. నేను మెన్షన్ చేస్తాను. ఇక్కడి నుంచి అంతా వచ్చి చెనిక్కల పంట వేస్తుంటారు అప్పుడు ఆ షూటింగ్. ఆ చెనిక్కల పంటలోంచి ఇక్కడి నుంచి హీరో వచ్చి కొట్టుకుని వస్తాడు. వచ్చి ఇక్కడి నుంచి పైకి ఇక్కడ కింద వేసి ఒక విలన్ని ఎగిరి కొడతారు. మళ్ళీ వచ్చి ఆ రోడ్ నుంచి 3 2 వీలర్లు వస్తాయి. అందులో నా బండి ఒకటి మధ్యలో ఉంటుంది. ఇదే నా బండి అవెంజరు. ఆ రోజు వచ్చి హీరో ఫ్రెండ్ అదే 3 బైక్లో నా బైక్ వచ్చి సెంటర్లో ఉంటుంది. ఇప్పుడు కొంచెం వాళ్ళ హీరో వాళ్ళ ఇంటి పక్కన గుడి ఉన్నది. ఇక ఇదే హీరో వాళ్ళ ఊరు. ఫస్ట్ ఇల్లే తగులుతుంది, కిరణ్ గారి ఇల్లు. ఇప్పుడు ఇక్కడ లేరు, హైదరాబాద్ పోయి ఉండారు ప్రస్తుతానికి. ఈ బండి వచ్చి కార్ వచ్చి కిరణ్ వాళ్ళ ఫాదరు తోలుతారు ఈ బండి. ఎప్పుడన్నా పార్టీలకి ఆడికిన పోవాలంటే ఈ బండి తీసుకుని పోతారు. ఇది వాళ్ళ ఇల్లు, కిరణ్ బ్రో వాళ్ళది. బాగున్నది, అందంగా చిన్న ఇల్లు ఉన్నా కూడా. ఈ ట్యాంక్ నీళ్ళ ట్యాంక్ వచ్చి సుబేదల కల్లింగ్ లో ఉన్నది, రాయుడు కల్లింగ్ ఎదురుగా. ఈ ట్యాంక్ మీద ఫ్రెండ్స్ అందరూ పండుకొని ఈ ట్యాంక్ మీదే ఆ వీడియో. ఇది ఎస్ఆర్ కళ్యాణ మండపంలో ఫస్ట్ లో ఫైట్ జరుగుతుంది. ఈ బార్ లోనే ఫైట్ జరిగింది ఇక్కడే. ఇంకా పాట స్టార్ట్ అయ్యేది ఇక్కడ రైట్ సైడ్ లో ఉంటది చిన్న రూము. ఆడ ఈడ ఉండే సీన్ లో నేను కూడా ఉండా. ఇక్కడ కార్టూన్ ఉండదు, ట్యాంక్ కాదు సంచి ఉండదు కదా. ఆడ హీరో వాళ్ళు కూర్చొని ఉంటారు. ఇక్కడ ఈడ ఎదురుగా ఈడ నేను కూర్చొని ఉంటా. ఆడ పేపర్ కనపడే చోట ఈ పక్క లైట్ ఈ సంచి ఉండదు కదా, ఈడ హీరో కూర్చొని ఉంటాడు. ఈ టేబుల్ మీద వచ్చి మా మామ కూర్చొని ఉంటాడు బాబు. ఈడ ఈ ఖమ్మం కాడ ఈడ పాట షూట్ జరిగింది. బైక్ లో వస్తాడు హీరో, ఇక్కడి నుంచి వస్తాడు. ఇక్కడి నుంచి వచ్చి అట్టా పిలుచుకొని పోతాడు ఆ పక్కకి ఆ రోడ్ లో. ఈడ హీరో బండి నిలిపెడతాడు. వాళ్ళ నాయన వాళ్ళ బండిలో పెట్రోల్ అయిపోయి ఉంటే అప్పుడు హీరో కూర్చోపెట్టుకొని పోతాడు పల్లెకి. అప్పుడే ఫైట్. ఈ సైడ్ లో కూడా వచ్చి కొంచెం పాట షూట్ చేశారు ఈ ప్రదేశంలో. నైట్ ఈడ ఈ ప్రదేశంలో కూడా అయింది పాట షూట్. ఈడ కొంచెము ఈ బాణాల కాడ ఈడ నిలిపెట్టి తీసుకున్నారు పాట కొంచెము. ఈడ పాట షూట్ జరిగింది బండల మీద కూర్చొని. ఈడ కిటికీల్లో వచ్చి లైట్లు తగిలిస్తుంటారు. ఇప్పుడు అంటే ఈ కడ్డీలు వేసేసినారు కొత్తగా. అంతకు ముందు పాట షూట్ చేసేటప్పుడు ఎంత లేదు ముందర. ఈడ కూడా షూట్ చేసినారు రాయచోటి కాలేజీలో. ఇంకా లోపల కూడా చేసినారు. మిద్దె మీద నుంచి దిగి వస్తారు స్కూల్లో.
అది మనం పోయేదానికి ఎంట్రీ లేదు, మంచి చేసేసి ఉన్నారు లోపల వాకిలు. ఈ పక్క హీరో వచ్చి ఇది నేతాజీ క్లబ్లో ఎంట్రీ అవుతాడు ఒక ఫైట్ సీన్లో. ఇక్కడి నుంచి వచ్చి ఈ బండి పెట్టేసి యమహా ఇట్లా లోన్కి పోతారు. లోన పోయి ఈడ సెట్టింగ్ వేసి ఉంటారు వాళ్ళు, హీరో వాళ్ళ మామగారు. అన్న కూడా ఆ రోజు షూటింగ్ లో ఉన్నారు, ఇక్కడే ఆ షూట్ జరిగింది వీడియో. ఇతను మా మేనమామ కూడా ఉన్నాడు ఈ షూటింగ్ లో ఆ రోజు, బాబ్జీ. ఆ రోజు వచ్చి ఫైట్ సీన్ ఇక్కడే జరిగింది. ఇక్కడ హీరో కొట్టనే వెనక్కి తిరిగి ఇతను అందరూ ఇతను వస్తాడు పరిగెత్తుంటా. బాబ్జీ వస్తేనే ఈ జాలికి వీడికి వచ్చి గోడకి తగిలించి కొట్టాడు హీరో. ఈడ కింద పడిపోతాడు. ఎస్ఆర్ కళ్యాణ్ ఈడ ఒక్క సీన్లో వచ్చి గిరేన్ అంబవరం హీరో యమహా బండి వేసుకుని ఇట్లా వస్తాడు. ఇట్లా ఈ ఆ సినిమాలో వచ్చి హీరోయిన్ వాళ్ళ ఇల్లు ఉండేది ఈ ఇల్లే. ఈ ఇంట్లో స్టే చేస్తారు వాళ్ళు, ఉండేది ఈ ఇంట్లోనే. బామమ్మ కొంచెం ముందుకు రెడీ అవ్వరు. ఇదే ఇంట్లో దించింది సినిమా మొత్తం. హీరోయిన్ వాళ్ళు ఉండేది ఈ ఇంట్లోనే, హీరోయిన్ వాళ్ళ ఇల్లు ఇది. ఎస్ఆర్ కళ్యాణ మండపం మూవీ షూట్ జరిగింది. అప్పుడు హీరో వచ్చి ఇక్కడ రైట్ సైడ్ లో ఉంటారు, ఎదురుగా వచ్చి పవన్ కళ్యాణ్ గారి సిటీ మూవీ బ్యానర్ తగులుతుంటారు. చూడాలనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.